వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. వైసీపీలో దేవినేని అవినాష్కి సఫికేషన్ అని చెప్పేసి నేను క్వశ్చన్ మార్క్ పెట్టున్నాను. ఆ అంశం గురించి ఈరోజు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. దేవినేని అవినాష్ ఈరోజు వైసీపీలో నిజంగానే ఇబ్బంది ఎదుర్కొంటున్నాడా అంటే ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఆయన ఏ విషయంలో ఎదుర్కొంటున్నాడు అంటే, ఆయన ఈ రోజున తూర్పుకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. విజయవాడ తూర్పుకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ అలాంటి అవినాష్ను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎంపీగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా సీరియస్గా బెజవాడ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అయితే తనకి పూర్తి స్థాయిలో విజయవాడ ఎంపీగా వెళ్ళడం ఇష్టం లేదు, తాను ఎమ్మెల్యేగానే కొనసాగాలనుకుంటున్నా ఉన్నాను, ముందుగా అసెంబ్లీని రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఆయన ఆలోచన అని అవినాష్ సన్నిహితులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడ ఎంపీ సీట్ మీద ఫోకస్ పెట్టారు. అవినాష్ లాంటి యువకుడైతే విజయవాడ ఎంపీ సీట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. దట్టు ఇక్కడ విజయవాడ ఎంపీ సీట్ విషయంలో ఆ స్థాయిలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అందుకు కారణం ఏంటంటే, విజయవాడ ఎంపీ సీట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతికూల ప్రభావమే ఎదురవుతూ వస్తుంది ఆయనకు. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు గత 3 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఆ సదరు పోటీ చేసిన వ్యక్తులు ఎవరూ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. సో అందుకనే విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలంటేనే చాలా మంది వెనుకంజ వేస్తూ ఉంటారు. పర్టికులర్గా మనం ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఫస్ట్ టైం 2014లో జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్ని ఫేస్ చేశారు. ఆ 2014లో కోనేరు ప్రసాద్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. తన వ్యాపార భాగస్వామి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కుని ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెడితే, ఎందుకంటే అక్కడ సామాజిక వర్గమే కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అలాంటి కమ్మ సామాజిక వర్గ నేతని అక్కడ పెట్టాలనుకున్నారు. కోనేరు ప్రసాద్ని సెలెక్ట్ చేసి అక్కడ పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత ఆయన ఓడిపోయారు. ఫస్ట్ టైం అక్కడ కేసీఆర్ నాని టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగింది. నాని చేతుల్లో ఓడిపోయిన తర్వాత అసలు కోనేరు ప్రసాద్ పార్టీలో లేరు. ఎక్కడ మొన్నటి ఎన్నికల ముందు ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు పాపం. సో అలాంటి కోనేరు ప్రసాద్ అసలు వైసీపీలో కూడా ఎక్కడ యాక్టివ్గా లేరు. పెద్దగా యాక్టివ్గా ఎక్కడ ఒక ఫ్రేమ్లో కూడా మనకు కనిపించిన సందర్భం అయితే లేదు. ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభ్యర్థి కోసం వెతుకులాడుతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటికి చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఎఫర్ట్ పెట్టారు. చాలా మంది పేర్లు అప్పుడు తెర మీదకి వచ్చినాయి. అయినా సరే లాస్ట్ మినిట్లో పీవీపీని తీసుకొచ్చారు. పొట్లూరి వరప్రసాద్ని తీసుకొచ్చారు. ఐనాక్స్ అధినేత, మంచి బిజినెస్ మ్యాన్, కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే టీడీపీ నుంచి మళ్ళా కేసీఆర్ నాని పోటీలో ఉన్నారు ఆ రోజు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ పనిచేస్తూ ఉంది. విజయవాడ సీటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాలా. బికాజ్ ఆఫ్ కేసీఆర్ నాని కావచ్చు, ఆయనకు ఒక స్ట్రాంగ్ బేస్ ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం కావచ్చు. దట్టు ఎక్కడైతే ఎవరైతే టీడీపీ ఎంపీలు సాలిడ్గా ఫైట్ చేశారో 2014 నుంచి 19 వరకు, వాళ్ళని మళ్ళా పార్లమెంట్కి పంపించే ప్రయత్నం చేశారు ప్రజలు. లైక్ ఒక గల్లా జయదేవ్ కానీ, ఒక రామ్మోహన్ నాయుడు కానీ, ఇతను కానీ, కేసీఆర్ నాని కానీ. సో పీవీపీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అంతకుముందు కనీసం పీవీపీ ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉన్నా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీని ఎక్కడ ఒక వార్తలో కూడా ఉన్న సందర్భం లేదు. ఆల్మోస్ట్ ఆయన పాలిటిక్స్కి కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఇక ఆ టెన్యూర్లో, ఆ పీరియడ్లో ఆల్మోస్ట్ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయని 2 ఏళ్ల ముందు నుంచి 2022-21 నుంచి అనేక రకాల పేర్లు వైసీపీ నుంచి తెర మీదకి వచ్చాయి. ఒక దశలో అక్కడ కొడాల నానినో వంశీనో పోటీ చేస్తారనే చర్చ జరిగింది. వంశీని అడిగితే ఆయన రిజెక్ట్ చేశారనే చర్చ జరిగింది. చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈవెన్ నాగార్జున పేరు వచ్చింది తెర మీదకు. సినీ నటుడు నాగార్జున, అక్కినేని నాగార్జున పేరు. ఒక దశలో జయప్రకాష్ నారాయణ పేరు తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు కలిస్తే వెళ్ళి పర్సనల్గా వాళ్ళ పేరు అక్కడ తెర మీదకి వచ్చి ఉండేది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా చాలా ఈ విషయం మీద ఫోకస్ పెట్టిన విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు దొరకని సిచ్యువేషన్ ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకు వచ్చిన విభేదాల కారణంగా కేసీఆర్ నాని పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అదే కేసీఆర్ నాని తన దగ్గరికి వచ్చి తన పార్టీ జెండా తీసుకున్న రోజునే వెంటనే ఆయన విజయవాడ ఇన్ఛార్జిగా, ఎంపీ ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ నాని ఎంత ధీమాతో ఉన్నారంటే, అలా టికెట్ తీసుకుంటే చాలు ఇలా గెలిచిపోతానన్న ధీమాతో ఉన్నారు. విజయవాడ ప్రజలు తన హక్కును చేర్చుకుంటారనుకున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినా నన్ను విజయవాడ ప్రజలు గెలిపిస్తానంటున్నారు అంటూ చాలా అతిశయోక్తితో మాట్లాడిన సందర్భం ఉంది ఆ రోజున్న పరిస్థితులను చూసుకొని. కానీ ఆ రోజు కేసీఆర్ చిన్ని సగం కారణం నాని బయటికి వెళ్ళడానికి. కేసీఆర్ చిన్నినే పార్టీ ప్రమోట్ చేసింది ఈయన బయటికి వెళ్ళిన తర్వాత. సో అంత వేవ్లో, మొత్తం కూటమి వేవ్లో కేసీఆర్ నాని ఓడిపోవడం జరిగింది. చిన్ని ఎంపీగా గెలిచారు. ఓడిపోయిన వెంటనే ఆయన వితిన్ 2 డేస్లోనే నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉన్నారు. కానీ తన కూతురు శ్వేతాన్ని కూడా రాబోయే రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురాబోతున్నారని ప్రచారం ఉంది. కానీ బట్ నాని మాత్రం యాక్టివ్గా లేరు. అంటే ఈ ముగ్గురు చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన ముగ్గురు కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళే వైసీపీ నుంచి. ఆ తర్వాత రాజకీయాల నుంచి కంప్లీట్గా దూరమైన వాళ్ళు, రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళే. సో అందుకే విజయవాడ ఎంపీ సీట్ అనడంతోనే అంత భయం.
సో అలాంటి సీటుకి ఇప్పుడు అవినాష్ని తీసుకొచ్చి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అవినాష్ మొన్నటి ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. ఆయన తరపున కేసీఆర్ నాని కూడా ప్రచారం చేశారు. అయినా సరే ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిపోయారు మొన్న 2019 ఎన్నికల్లో. అలాంటి ఆయన ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకొని పూర్తి స్థాయిలో జగన్ సైడ్ తీసుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అన్ని తానే నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ పర్యటనలో అవినాషే కనిపిస్తూ ఉన్నారు. అంత లాయల్గా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు ఆయనకి. అందుకే ఆయన తీసుకొచ్చి విజయవాడ ఎంపీగా అంటే అవినాష్ మాత్రం ససమేరా అంటున్నారన్న ప్రచారం ఉంది. ఎలాగైనా అతను ఒప్పించైనా సరే విజయవాడ ఎంపీగా బరిలో దించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. బట్ అవినాష్ మాత్రం తూర్పు మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే ఆ యాంగిల్లో చూస్తే పొలిటికల్ సఫికేషన్ ఎదుర్కొంటున్నారు అవినాష్ అన్న చర్చ అయితే ఉంది విజయవాడ రాజకీయాల్లో. లెట్స్ సీ మరి అవినాష్ నిజంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాగా విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు కన్విన్స్ అవుతారా, లేకపోతే తను అన్నట్టుగా ఎమ్మెల్యేగానే పరిమితం అవుతారా, ఎమ్మెల్యేగానే పోటీకి పరిమితం అవుతారా అన్నది చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.